గ్రామ స్వరాజ్యమే సచివాలయ వ్యవస్థ లక్ష్యం. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు. కొడవలూరు మండలంలోని రాజుపాలెం, గ్రామరత్నం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సచివాలయాలను రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు ఎమ్మెల్యే ప్రసన్న కుమారుడితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యధిక సచివాలయాలు నెల్లూరు జిల్లాకు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. ఉపాధి హామీ ద్వారా సచివాలయాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామ స్థాయిలోని సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఈరోజు మంచి కార్యక్రమంలో మనల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ నూతన సచివాలయ కార్యాలయాన్ని ప్రారంభించుకోగలిగాము. ఈ కార్యక్రమం మన రాష్ట్ర స్థాయిలోనే ప్రజలందరికీ ఎంతో చేరువుగా ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళడానికి ఉపయోగకరమైన కార్యక్రమం. ప్రతి గ్రామంలోనూ 12 మంది అధికారులు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అన్ని శాఖలను కూడా సమన్వయపరుచుకుంటూ ప్రజలకి కావాల్సిన అన్ని సేవలు కూడా గ్రామ స్థాయిలోనే అందించడం, ప్రభుత్వ పథకాలన్నీ కూడా నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరవేయడం ఒక మంచి పరిణామం. ఇది గుడ్ గవర్నెన్స్లో ఎంత లెవెల్స్ కట్ చేస్తూ ప్రజలకు ప్రభుత్వం చేరువగా ఉంటుందో అంత బెటర్గా సర్వీస్ డెలివరీ అనేది ఉంటుంది. దేశంలోనే ఇటువంటి వ్యవస్థ మన ఎక్కడా లేదంటే అది అతిశయోక్తి కాదు. 1వ తారీఖున అన్ని పథకాలు కూడా నేరుగా ప్రజల వద్దకే అందించడం, వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, వివిధ రకాల సర్వేలు కానీ, హెల్త్ పరంగా ప్రివెంటివ్ మెజర్స్ కానీ, స్క్రీనింగ్ కానీ అన్నీ కూడా సచివాలయ వ్యవస్థ ద్వారా కేంద్రీకృతం అవుతూ గ్రామ స్థాయిలోనే సుపరిపాలన అందించడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగా